పార్టీలు మారడం బట్టలు మార్చుకున్నంత తేలిక కాదు అని. రెండో మాట కూడా గుర్తు చేస్తున్నా, మాలాంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఒకవేళ బయటకు వచ్చిన పార్టీలు మారకూడదని కూడా ఒక సందేశం ఇచ్చింది. పార్టీలు మారకూడదనే సందేశం కూడా నేనే ఇచ్చిన. అట్లాంటి నన్ను పట్టుకొని ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇట్లాంటి వెకిలి ప్రయత్నాలు ఏం చేస్తుందో, నా గురించి తెలంగాణ సమాజం తెలిసినప్పటికి కూడా, నా మాటలు మీకు గుర్తున్నప్పటికి కూడా మీరు ఇట్లాంటి పట్ల అప్రమత్తంగా ఉండమని చెప్పి కోరుతున్నాను. జనరల్గా నాకు అన్ని రాజకీయ పార్టీల కంటే కూడా 20 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కాబట్టి అత్యధికంగా పరిచయం ఉన్న వాళ్ళంతా కూడా న్యాచురల్గా టీఆర్ఎస్ పార్టీలో ఉంటారు. నన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు. ఈ మధ్యకాలంలో చర్చ జరుగుతూ ఉంది, ఈటల రాజేంద్ర గారిని పోగొట్టుకొని కేసీఆర్ తప్పు చేసుకున్నాడు అని అంటాను. నేను అంటలేను, ఇట్లా అనేక మంది పోగొట్టుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. మళ్ళీ రాజేంద్ర లాంటి వాళ్ళు, లేకపోతే బొడిగేశ్వరమ్మ లాంటి వాళ్ళు మళ్ళా కేసీఆర్తో కలుతారట అనేటువంటి చర్చ పెడుతున్నారు. ఇట్లాంటి పిచ్చి ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను కోరుతున్నాను. ఆ సబ్జెక్ట్ వస్తేనే నేను భరించిన బాధ ఏందో గుర్తుకొస్తూ ఉంటుంది. ప్రజల కారణాన్ని నేను చెప్పలేకపోయినా కానీ నన్ను కేవలం బర్తరఫ్ చేయడం మాత్రమే కాకుండా, పేపర్లలో టీవీలలో నా క్యారెక్టర్ అసాసిన్మెంట్ చేయడమే కాకుండా, తనకున్న అధికార బలంతో ఆనాడు రఘునందన్ రావు అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ బృందాన్ని వేసి రాత్రే ఒక 3 లక్షల ఎస్ఎఫ్టీలలో గోడౌన్స్ ఉంటాయి, ఖాళీ చేయించి 3 ఏళ్ళు ఖాళీ పెట్టించింది. రాత్రే నాకు ఒక ఫీడ్ ప్లాంట్ 78 కోట్లతో కట్టుకున్న ఫీడ్ ప్లాంట్ పొల్యూషన్ సర్టిఫికేట్ లేదని చెప్పి సీజ్ చేసింది. వందలాది మంది దళితుల్ని పెట్టి రోజు ధర్నాలు పెట్టించింది.